ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. ప్రజలారా, మన ప్రభు ఈ విధంగా అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. ప్రజలారా, మన అంతరంగము శుద్ధిగా ఉంటే మనము చేయు ఆలోచనలు కానీ, మనము చేయు నిర్ణయములు కానీ, మన ప్రవర్తన కానీ, మన స్వభావము గాని శుద్ధిగా మంచిగా ఉండును. పై మెరుగులు అందాలు కలిగియుండి శరీరమును శుద్ధిగా అలంకరించుకొని లోపట హృదయము నిండా సాతాను స్వభావములతో నిండియుంటే మన నడవడిక, ప్రవర్తన, స్వభావము సాతాను సంబంధమైనవిగానే ఉండును, చెడ్డవిగానే ఉండును, అపవిత్రమైనవిగానే ఉండును. అలాగునని శరీరము శుద్ధి చేసుకొనకూడదు అని కాదు గాని దానితో పాటు హృదయ శుద్ధి ముఖ్యమైనది. ఆనాడు ప్రభు విధముగా అనెను, వేషధారులారా, మీరు గిన్నెయు పళ్ళెము వెలుపట అనగా బయట మాత్రమే కడుగుదురు, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అని. ప్రజలారా, అంతము వరకు మనము హృదయ శుద్ధి కలిగి ఉండవలెను. ప్రభువు చెప్పెను గదా, ఎందరైతే వారి హృదయమును శుద్ధిగా ఉంచుకుందురో వారు దేవుణ్ణి చూచెదరు అని. అవును, మనము దేవుని రాకడ వరకు, లేక మనము ఈ లోకమును విడిచి దేవుని రాజ్యము చేరేంత వరకు మన రక్షణను మనము కాపాడుకుంటే, అంతరంగ శుద్ధి కలిగి ఉంటే, ప్రభువు ఈ లోకమునకు వచ్చినా లేక ఈ లోకాన్ని మనము విడిచినా మనము దేవుణ్ణి చూచుదుము, ఆయనతో పాటు ఎత్తబడుదుము. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మనము ప్రభువు వచ్చినప్పుడు ధైర్యంగా ఉందుము. సిగ్గుపడే వారంగా, భయపడే వారంగా, రొమ్ము కొట్టుకునే వారంగా, విడిచిపెట్టబడే వారంగా కాక ఆయనను చూచి సంతోషంగా ఆయనతో పాటు దేవుని రాజ్యమునకు ఎత్తబడే వారంగా ఉందుము. ప్రజలారా, మనము మన హృదయమును శుద్ధిగా ఉంచుకోవడము, భద్రంగా కాపాడుకోవడము అంత సులభమైనది కాదు. అనుదినము పోరాటములు కలుగుచూనే ఉండును. అనుదినము మనస్సును నొప్పించేవి, గాయపరిచేవి, బలహీనపరిచేవి, హీనపరిచేవి, కలంకము తెచ్చేవి, అపవిత్రపరిచేవి ఎన్నో కలుగును. శరీరమునకు ఆత్మకు ఎన్నో పోరాటములు కలుగును. సాతాను చొరబడి మన హృదయంలో ఆసీనుడై మనల్ని ఏలును. దేవుడు మన హృదయ సింహాసనము మీద ఆసీనుడుగా ఉండవలెను గాని మన హృదయ సింహాసనమందు మనము దేవుణ్ణి ప్రతిష్ఠింపవలను కానీ అపవాది కాదు. సాతాను చొరబడి మనల్ని అపవిత్రపరిచి మనకి నెమ్మదిని, సమాధానమును లేకుండా చేయును. కాబట్టి మనము అపవాదికి ఎంతమాత్రము చోటివ్వకూడదు. మన దోషముల వలన, పాపముల వలన మన జీవితంలో అవి మనకిని దేవునికిని అడ్డుబండగా వచ్చును. మన దేవుని ముఖమును అనగా ఆయనతో సహవాసము, దేవుని దగ్గర నుండి సమాధానము, ఆయన సన్నిధిని మనము అనుభవించలేము. గనుకనే హృదయమునందు శుద్ధి కలిగి ఉంటే ఆయనతో అనుదినము మనము సహవాసము చేయుదుము. మన విశ్వాస నేత్రములతో, మనోనేత్రములతో దేవుణ్ణి చూచుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది గనుక మా హృదయమును, మా మనస్సును మొదట శుద్ధి చేసుకొనుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, దేవా, అనుదినము మీ సన్నిధిలో మా దోషములను, పాపములనన్నింటినీ ఒప్పుకొని, విడిచిపెట్టి, కడుగుకొని, శుద్ధి చేసుకొని, ఎప్పటికప్పుడు నిష్కలంకంగా, నిందారహితంగా, దోషము లేనిదిగా మా హృదయమును మేము శుద్ధి చేసుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, అట్టి శుద్ధి కలిగి దేవా, ఈ లోకంలో మనోనేత్రములతో, విశ్వాస నేత్రములతో మిమ్మను చూస్తూ, అలాగుననే మీరు ఈ లోకమునకు వచ్చినప్పుడు మా బాహ్య నేత్రములతో మిమ్మను చూచి మిమ్మను చేరుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.